జూలై 21 దేవుని వాగ్దానం. కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తువాడు. కీర్తన 145:14. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, యెహోవా కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఇంత గొప్ప వాగ్దానం ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుడు ఈ యొక్క ఉన్నతమైన ఆశీర్వాదం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పిల్లరా, ఈ పునరుద్ధాన దినమున మీ అందరికీ పునరుద్ధాన శుభములు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ క్షేమంగా ఉన్నారు కదా? దేవుని యొక్క మహాకృప మన మీద ఉంది కాబట్టి మనం మరొక ఆదివారపు ఆరాధన మన జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ విశ్వాసి, నీకున్న సమస్య, కష్టం, బాధ, ఇబ్బంది ఏదైనప్పటికీ దాని వలన నీవు కృంగిపోతూ ఉన్నట్లయితే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు కృంగిపోవలసిన అవసరం లేదు. నిన్ను ఏ విషయమైతే నిన్ను కృంగదీస్తుందో, ఏ సమస్యను బట్టి అయితే నువ్వు కృంగిపోతున్నావో ఆ సమస్యలో నుండి దేవుడు నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. అలాగా నీవు ఉన్నత స్థాయిలోనికి వెళ్ళటానికి, ప్రభు నీకు తోడుగా ఉండడానికి ఈరోజు నువ్వు చేయవలసింది ఆయన సన్నిధిలో మోకరించటమే. ఆయన దగ్గర మాత్రమే నీవు నీ సమస్యను చెప్పుకోవాలి. ఎంతో మానసికమైనటువంటి బాధతో, ఎంతో అనారోగ్యమైనటువంటి సమస్యతో, ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల మధ్య అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ చనిపోయేటువంటి పరిస్థితిలో ఆమె మానసికంగా కృంగిపోతున్నప్పుడు ఒక ప్రక్క పాపం చేశానని, మరొక పక్క ఈ శిక్షకు నేను పాత్రురాలుగా ఉన్నాను, నా జీవితం ఎక్కడితో ముగిసిపోతుందని ఇలాగున బాధపడుతున్న సమయంలో ప్రభు పాదాల దగ్గర ఆమె కన్నీరు కార్చి ఆమె ఏ రీతిగా తన పాపాన్ని వదిలిపెట్టి తన జీవితాన్ని కాపాడుకుందో, మరలా తిరిగి దేవుడు ఆమెను ఎలా లేవనెత్తాడో మనం చూసాం. పిల్లలు, అలాగా ఎన్నో సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. నీవు ఈరోజు దేవుని సన్నిధిలో కనుకుంటే ప్రభు కృంగినటువంటి వేళలో నిన్ను లేవనెత్తేవాడు. నీ సమస్య నుంచి నిన్ను లేవనెత్తుతాడు. ఆ సమస్య నీకు అసలు సమస్యగానే లేకుండా చేసే దేవుడు మన దేవుడు. అటువంటి కృపా భాగ్యములు దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. బిడ్డల జీవితంలో ఏది సమస్యో ఆ సమస్యను తీసివేయండి. సంతోషము, సమాధానము దయచేయండి. బిడ్డలను బహుగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. నేడు పునరుద్ధాన ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపండి. నేడు ప్రయాణాలలో తండ్రి, వారు తలపెట్టిన కార్యాల్లో జయములు దయచేయండి. విశేషంగా ఆరాధనలకు వెళ్ళు ప్రతి బిడ్డను దీవించండి. ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దిన దీవెనలతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.